బ్యానర్లో ఫోటో వేయలేదనేసి దానివల్ల నన్ను అమ్మనా బూతులు తిట్టినాడు. నేను ఇంతవరకు ఎవరి దగ్గర నేను తిట్టించుకోవాలి. కౌలు రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు అనంతపురం వచ్చారు. మీరు అనంతపురం వెళ్ళారు. ఆ రోజున అక్కడ మీకు సొంత పార్టీలోని జనసేనకు సంబంధించిన ఓ నాయకుడు, అది కూడా ఈ జిల్లాకు సంబంధించిన అయితే తిరుపతికి సంబంధించిన తిరుమల సంబంధించిన ఒక నాయకుడు మిమ్మల్ని అవమానించడం జరిగింది. ఆ రోజున మీరు చనిపోవాలనేసి కూడా అనుకున్నారు. ఇది వాస్తవమా కాదా అంటే ఇది మీడియాలో కూడా ఎక్కడా రాలేదు, కానీ మేమైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం సార్. చనిపోవాలనుకుని నిజమేనా? ఇది నిజమే సార్. ఎందుకంటే నేను అనంతపురం కౌలు రైతులకి పవన్ అన్న వస్తున్నాడు అనేసి నేను బయలుదేరి వెళ్ళాను. ఆడొక మీటింగ్, అనంతపురంలో ఒక మీటింగ్ జరిగింది హాల్లో. అక్కడ నేను బ్యానర్లో ఫోటో వేయలేదనేసి దానివల్ల నన్ను అమ్మనా బూతులు తిట్టినాడు. నేను ఇంతవరకు ఎవరి దగ్గర నేను తిట్టించుకోవాలి. వాళ్ళ అమ్మైనా ఒకటే, మా అమ్మైనా ఒకటే. ఆ టైంలో నా కొడుక నా బొచ్చి బెక్తావా, నువ్వు ఎవరికైనా చెప్పుకో ఎట్టంటే అట్ట తిట్టాడు సార్. అక్క అమ్మ అన్నీ అక్కడ అందరూ చూస్తూనే ఉన్నాడు, కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏందిరా మనం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం, మనం తిట్లు తినేదానికి అనేసి చాలా బాధపడ్డాను సార్. ఈ జీవితం ఇంకొద్దు, మనం ఒకరి దగ్గర తిట్లు తినకూడదు అనేసి చనిపోదాం అనేసి ఆలోచన వచ్చేసింది. వెళ్ళిపోయిన రైల్వే ట్రాక్ వెళ్ళిపోయినాక నా మిత్రుడు ఫోన్ చేసి ఆ సమయంలో నాకు ఎటు తెలియ నన్ను తిట్టి ఇచ్చేసాడు. అప్పుడు ఊరుకోండి కానీ నేను ఎవరి దగ్గర నన్ను ఎవరి దగ్గర టమాతో నన్ను తిట్టినోళ్ళు లేరు సార్. ఆ విధంగా తిట్టాడు అందరి ముందర. అది కూడా మరొక సమాచారం ఉంది నాకు, నేనైతే గ్యాదర్ చేశాను. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించి ఓ మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి మీరు వెళ్తే, మీరు ప్రజారాజ్యంలో చిరంజీవి అభిమానులు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక మహిళా నాయకురాలు మిమ్మల్ని ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి హుకుం జారీ చేసింది. అక్కడ కొంత వాగ్వాదం కూడా మీకు వాళ్ళకి మధ్య జరిగింది. మీరంతా చిరంజీవి అభిమానులు అని చెప్పేసి ఇలా ఏమైనా అనటం జరిగిందా? జరిగింది. ఏం జరిగింది? ప్రభుత్వం వస్తున్న వెంటనే ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేశారు సార్. మా ఊరికి చెప్పాల, కానీ అందరం లేదు. పార్టీ అనేది వాళ్ళే కాదు, అందరం కష్టపడినాం పార్టీ కోసం, ప్రభుత్వాన్ని ఏర్పించుకున్నాం. ఒక మాట చెప్పలేదు. మేము పోయినాం, అందరం సైలెంట్గానే ఉన్నాము. అక్కడ ఏమైందంటే, మీరు చిరంజీవి అభిమానులు, మీరు ప్రజారాజ్యాన్ని అన్నయ్య కాంగ్రెస్కి ఎప్పుడు అమ్మేసినాడు అనే రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆ మాట్లాడింది. అక్కడ మాకు వాగ్దానం జరిగింది సార్. ఇది మటుకు వాస్తవం. ఇది ఎక్కడికి వచ్చినా సరే, భగవద్గీత కానీ కాణిపాకం రమ్మన్నా కూడా మేము సత్యం చేస్తాం. నేననే కాదు, నాతో కూడా సీనియర్లు, జనసేన పార్టీలో పనిచేసిన సీనియర్లు అందరూ కూడా వచ్చారు. ఆ రోజు ఇలా జరిగింది, మమ్మల్ని బాగా అవమానించారు. ఇప్పటికి అవమానిస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా అంతే, మమ్మల్ని పట్టించుకోరు.